సనాతన ధర్మం అనగానే ప్రతి ఒక్కడికి నెగిటివిటీయే. అసలు దాంట్లో ఏముంది, ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీప్గా అని ఎవడూ ఆలోచించట్లేదు. ఎవడో ఒకడు వచ్చి ఓ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు, సనాతన ధర్మం నిర్మూలిద్దాం అని. మనం గొర్రెల్లాగా చప్పట్లు కొడతాం, వా సూపర్, ఇలా చేయాల్సిందే. మరి నువ్వు జీవితంలో ఏమేమి అప్లై చేసేటివి ఉన్నాయి సనాతన ధర్మంలో, అవన్నీ వదిలేస్తావా? అవన్నీ చేయవా? చేయకపోతే దేశం ఇట్లనే ఉంటుందా? భారతదేశం అని ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తి మొక్కుతున్నాయి కదా, అది అలాగే ఉంటది అనుకుంటున్నారా? అవును, హిందువుల్లో ఒక యూనిటీ ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. ప్రతిరోజు తన ఖురాన్ చదువుతాడు, క్రిస్టియన్ ప్రతిరోజు తన బైబిల్ చదువుతాడు, కానీ హిందువులం మాత్రము మన భగవద్గీతని కనీసం ముట్టుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఉంటారు. ఎందుకు అలా అవుతుంది? ఒక గొప్ప జ్ఞానం